అరే మామ మత్తు వదలరా వన్తో రితేష్ రానా మన ఆడియన్స్ మనసుల్ని ఎలా దోచుకున్నారో నీకు తెలుసు. రేయ్ సారీ 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 ఎలా తస్కరించుకున్నాడో మనకు తెలుసు. అది ఆ ఎక్స్పెక్టేషన్స్ తోనే మత్తు వదలరా 2 సినిమాకి వెళ్ళానురా ఈ రోజు. ఇంటికి ఎలా ఉంది మామ సినిమా? మత్తు వదలరా 1 గురించి ఆలోచించినప్పుడు నీకేం గుర్తు వస్తుందరా? ఆ టైంలో ఆ సినిమా చూసి నీ రియాక్షన్ ఏంట్రా? ఆ టైంలో ఆ సినిమా వచ్చినప్పుడు ఒక న్యూ ఏజ్ ఫిలిం, ఒక టేకింగ్ కానీ, ఒక ట్విస్టులు కానీ, ఒక మ్యూజిక్ సెన్స్ కానీ, ఒక హ్యూమర్ కానీ టాప్ నోచ్ రా సినిమా అంటే. ఈ జనరేషన్ ఫిల్మ్ మేకింగ్ లో కొత్త డైమెన్షన్ తీసుకొచ్చినట్టు ఒక న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్ పరిచయం చేశాడు ఆ టైంలో కదా. అవును. ఆబ్వియస్లీ మత్తు వదలరా 2 గురించి వెళ్ళడానికి కారణం ఏంటి? ఆ టైప్లోనే ఉంటుంది, ఆ టైప్ ఫిలిం మేకింగ్ ఉంటుంది అని చెప్పి వెళ్తాం ఖచ్చితంగా. రితేష్ రానా పొటెన్షియల్ ఏంటో మనకు అర్థమైంది. సో అలాంటిది ఏమైనా రెప్లికేట్ చేస్తాడేమో అని చెప్పి కూర్చున్నా. బట్ అలాంటిది ఏం రెప్లికేట్ చేయలేకపోయాడు. చెప్పాలంటే రితేష్ రానా ఫ్లేవర్ చాలా వరకు మిస్ అయింది ఆ సినిమాలో. అసలు రితేష్ రానా అంటేనే మనకి హ్యూమర్ సెన్స్. తర్వాత మూవీ వచ్చిన హ్యాపీ బర్త్డే కూడా జనాల్లో అంత ఆడపోయినా సరే కొన్ని హ్యూమర్ బాగా వర్కౌట్ అయినాయి. అఫ్ కోర్స్ ఇప్పటి వరకు అయితే చాలా వరకు మీమ్స్ కూడా వాడుతున్నారు. సో ఈ సినిమాలో ఏదైనా హ్యూమర్ సెన్స్ ఏమైనా ఉన్నాయా? మామ సినిమాలో అయితే కామెడీ ఉంది మామ. కామెడీకి చాలా సార్లు నవ్వుతావు. బట్ ఏంటంటే ఆ కామెడీలో కూడా ఫ్రెష్నెస్ మిస్ అయింది. ఆ జోకులకి నువ్వు ఎంత నవ్వినా ఏదో మిస్ అవుతుంది ఏదో మిస్ అవుతుంది అని చెప్పి ఆలోచిస్తూనే ఉంటావు. చెప్పాలంటే కామెడీలో ఫ్రెష్నెస్ లేకపోయినా, రైటింగ్లో ఫ్రెష్నెస్ లేకపోయినా సత్య మాత్రం చాలా బాగా నటించాడు రా. ఇంతకీ జనాలందరికీ ఫేవరెట్ అయిన సీరియల్ ఓరి నా కొడక ఆ ఎపిసోడ్ ఎలా ఉందిరా? మామ ఈ సినిమాలో ఏదైనా బాగుందా అంటే అదే రా. ఓరి నా కొడక ఎపిసోడ్ అయితే ఒక సీరియల్ ని మనం ఎలా చూస్తాం, ఏ యాంగిల్లో చూస్తామో అది ఇక్కడ రెప్లికేట్ చేసే డైరెక్టర్, అది వర్కౌట్ అయింది. ఇంతకీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉన్నారా? సినిమా మొత్తానికి నువ్వు అంతసేపు బోర్ కొట్టకుండా చూసావంటే కారణం సత్య మామ. చాలా బాగా పర్ఫామ్ చేశాడు. అండ్ హీరో కూడా బాగానే పర్ఫామ్ చేశాడు. ఫరియా అబ్దుల్లా, అజయ్, చాలా మందికి లిమిటెడ్ రోల్స్ పడ్డాయి. అందరూ బాగానే చేశారు. మెయిన్ గా షో స్టీలర్ మాత్రం సత్యనే. ఇంతకీ టెక్నికల్గా ఎలా ఉందిరా సినిమా? ఎందుకంటే అప్పుడు మత్తు వదలరా ఒక మ్యూజిక్ సెన్స్ అనేది ఒక యూనిక్నెస్గా ఉంది. సో ఆ యూనిక్నెస్ మళ్ళీ రిపీట్ అయ్యిందా? మా టెక్నికల్ వాల్యూస్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ అయితే చాలా నచ్చిందిరా నాకు. కలర్ గ్రేడింగ్ కూడా అదిరిపోయింది. బట్ మ్యూజిక్ మాత్రం నేను డిసప్పాయింట్ అయ్యాను. అంటే పార్ట్ 1తో పోల్చుకుంటే ఆ రేంజ్లో లేదు. చెప్పాలంటే అప్ టు ద మార్క్ లేదు. ఓకే, ఓవరాల్గా పర్లేదు అంటున్నావు. లేదు మా మ్యూజిక్ ఒకటి తప్పిస్తే మిగతా అన్నీ బాగున్నాయి. మ్యూజిక్ కూడా బాగానే ఉంది. బట్ ఏంటంటే 1లో ఉన్న ఫ్రెష్నెస్ కనపడలేదు 2లో. సరే, ఇంకా ఫైనల్గా మన ఆడియన్స్కి సజెస్ట్ చేస్తావా లేదా? మత్తు వదలరా 1 దృష్టిలో పెట్టుకుని చూసిన, రితేష్ రానా దృష్టిలో పెట్టి చూసుకున్నా ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే అవుతారు. నాకు తెలిసినంత వరకు సినిమా ట్రై చేయండి. ఒక టైం పాస్ అంటే ఏ సినిమాలో లేకపోతే ఈ సినిమా ట్రై చేయండి. చెప్పాలంటే చూసేయచ్చు మా. ఎందుకంటే సత్య క్యారెక్టరైజేషన్ ఖచ్చితంగా న్యాయం చేస్తుంది మీరు పెట్టిన డబ్బులకి. 1 టైం వాచ్ మా.